ప్రయత్నం కూడా చేయలేని వాడు ఎప్పుడు పనికిరాడు, దేవునికి ఎప్పుడు పనికిరాడు. ప్రయత్నం కూడా చేయలేదనుకో నువ్వెప్పుడు పనికిరావు దేవుడికి. గుర్తుపెట్టుకో, ఈ భయం పెట్టుకో. అంటే నేను అంతేనా, పనికి రాకుండా ఉండాలా, నిష్ప్రయోజనంగా ఉండాలా అని అంటే నువ్వు అంతే. స్టోరీ అంతే. నేను చెప్పే స్టోరీ కాదు, బైబిల్ స్టోరీ. అది బైబిల్ చెప్పే స్టోరీ. ఇలాంటి ప్రోత్సాహము సంఘములో వాక్యములు ఎదగడానికి, ఫలించడానికి, పరిశుద్ధాత్మ ప్రేరణలో మీ దగ్గరకు వచ్చే ప్రతి సమయంలో మీరు ఉత్తేజాన్ని పొందుకోవాలి, ఉజ్జీవాన్ని పొందుకోవాలి, ఆసక్తిని పొందుకోవాలి. అప్పుడు మీరు వాక్యానుసారమైనటువంటి విశ్వాసులుగా సిద్ధపడతారు. వాక్యము చేత నింపబడిన వారుగా సాక్ష్యం సంపాదించుకుంటారు. పరిశుద్ధాత్మ నివాసము మీలో నిండుగా ఉంటుంది. ఏ అక్కరలో ఉన్న వారికైనా మిమ్మల్ని వాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. లేకపోతే అంతే. మంచి సమరైన పాత్ర నీకు ఉండదు, అంద్రే పాత్ర ఉండదు. ఇంకా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులలో దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఆయన దృష్టికి ఈ చేతగానే నేను వాడుకునేదిలే, ఈ చేతగాని దాన్ని ఏం వాడుకునేదిలే, ఈ మనిషికి ఏం తెలియదు, ఊరికి ఆకారంగా వచ్చిపోతా ఉంది మందిరానికి అనే పేరు తప్ప నీ విషయంలో దేవునికి ఒక సాక్ష్యం అంటూ ఉండదు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని కొరకైన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కోసము. ఎవరి కోసము? నీ కొరకు. ఎవరి కొరకు చెప్పండి, ఎవరి కొరకు? ఏశావు సంతానం అంటే కూటి కొరకే బతుకుతారు వాళ్ళు. కూటి కోసమే, కడుపు కోసమే, జీవిత దినాలంతా శరీర సుఖం కోసమే. ఏశావు సంతానం దానికి సాదృశ్యం. చూసారా? కాబట్టి మనం అలాగుండక ఆత్మను పోషించుకునే విషయంలో కూడా బహు శ్రద్ధ కలిగిన వారుగా, ప్రయత్నం కూడా చేయలేదు